కాలతోని తన్నడమా, 2 నెలల బాలికను కాలతోని తన్నడమా. ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని వెంటనే శిక్షించాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, శ్రీనివాస్ రెడ్డి మధురెడ్డిలను వెంటనే శిక్షించాలి. శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీల ఐక్యత ఆదుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని వెంటనే రావాలి. ఎంఆర్ఓ గారు వెంటనే రావాలి, ఎంఆర్ఓ గారు వెంటనే అరెస్ట్ చేసి నిందితులను వెంటనే శిక్షించాలి. ఆదుకోవాలి బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఏదైతే పోయిన 18 తారీఖున జరిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన, మన బీసీ బిడ్డ అయినటువంటి మోనిక ఓ చెల్లెలి ఒక 2 నెలల పాపని ఘోరంగా తన్ని చంపడం చాలా ఘోరము. మరి అహంకారమా, మరి డబ్బాయం పదవుల, మరి దీన్ని తప్పకుండా ప్రభుత్వం ఖండించాలా. ఏదో పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి వాళ్ళని కేసు చేయడమే కాదు, తప్పకుండా కఠినంగా శిక్షించాలని మేము సాలూరా మండలం నుంచి రజకుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మొన్న 18వ తారీఖులో నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన, మరి అక్కడ జాతర జరిగింది. ఆ జాతరలో ఎంతో పవిత్రమైన దేవునికి పూజలు చేసుకోవాలని చెప్పేసి అక్కడ వెళ్ళినటువంటి అందరూ మరి ఆ రోజు ఒక 100 రూపాయలు కట్టనందుకు ఆ పాపని కాళ్ళతోటి తన్ని మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ రెడ్డి గారు, మరి నిజంగా నీకు ఈ బహుజనుల మీద ప్రేమ ఉంటే, ఈ బీసీల మీద ప్రేమ ఉంటే, మరి వాళ్ళ ఓట్లతోటి గెలిచి అక్కడ ఒకవేళ ఏదైతే నువ్వు ఆ పూజ దగ్గరకు వచ్చేసినటువంటి ఆ తల్లిని ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు సాయం చేసేవాడివి. నిజంగా నీకు కులాహంకారం ఉందని చెప్పేసి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పునరత్నం ఈ రోజులలో మనం ఇట్లా కావద్దంటే ఇక్కడ విచ్చేసినటువంటి బహుజనులకు నేను అందరికీ ఒకటి కోరుతా ఉన్నాను. మన ఓట్లు వచ్చేసరికంటే లచ్చన్న, మరి సాయన్న, సాయిలన్న, నాగన్న అంటారు. అయిపోయిన తర్వాత అరే ఉరే ఓషే తషే అంటారు. మరి ఎంతవరకు సమంజసం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న పాపని కూడా అయినా కనికరించకుండా కాళ్ళతోటి తన్ని చంపిండంటే ఆ మూర్ఖుడిని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు మన కోసం అవసరమా అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ చిన్న పాపకి చేసినంటే రేపు మన పైన జరగదనేటువంటి ఎంతకైనా మనం నిజాయితీగా ఈరోజు ఓట్లు వేస్తూ ఉన్నామా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులను కోరుతా ఉన్నాను, ఆ ఏదైతే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇమీడియట్లీగా ఆ కుటుంబాన్ని దగ్గరికి వచ్చేసి క్షమాపణ అడిగి ఏదైతే కోరుతా ఉన్నాం ఇక్కడ నుంచి ఒక 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించినట్టయితే సరే, లేని వెడల అందరినీ కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి సాలూరా మండల కేంద్రం నుంచి హెచ్చరిస్తా ఉన్నాను ఈ గవర్నమెంట్ ని. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ఇప్పటికే వారం రోజులు అవుతా ఉంది, ఆ నిందితుడిని అరెస్ట్ చేయలేదు. ఎక్కడున్న పోలీసులు ఇప్పటిదాకా కూడా ఏదైతే ఆ టెక్నాలజీ యుగంలో కూడా ఆయన పట్టుకోలేకపోతా ఉన్నారు. మరి దీనికి ఎవరు కారణం అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇక్కడ నుంచి ఇలాంటి తప్పులు చేస్తే రాబోయే రోజులలో మీకు మూల్యం ఓట్లతోటి చెల్లిస్తామని చెప్పేసి సాలూరా మండల కేంద్రం నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం.